ఆ నియోజకవర్గం విలక్షణ తీర్పులకు కేర్ ఆఫ్ అడ్రస్. ఇప్పటి వరకు ఆ నియోజకవర్గంలో 4 సార్లు ఎన్నికలు జరిగితే అందరూ కొత్త నేతలే విజయం సాధించారు. గత అసెంబ్లీ ఎన్నికల్లోనూ అక్కడ జనసేన జెండా ఎగిరింది. రాష్ట్రమంతటా టీడీపీ హవా ఇచ్చినా ఆ నియోజకవర్గంలో మాత్రం తెలుగు తమ్ముళ్లు ఎందుకు సత్తా చాటలేకపోయారు? వచ్చే ఎన్నికల్లో కూడా ఆ నియోజకవర్గంలో టీడీపీ జెండా ఎగరడం కష్టమనే చర్చ జరుగుతోంది. కాకినాడ రూరల్ నియోజకవర్గానికి ఓ సెంటిమెంట్ ఉంది. ఈ నియోజకవర్గం 2009లో ఏర్పాటైంది. నియోజకవర్గం ఏర్పడ్డాక తొలిసారి ప్రజారాజ్యం పార్టీ నుంచి కురసాల కన్నబాబు గెలిచారు. ఆ తర్వాత 2014లో టీడీపీ నుంచి పెద్దాపురం నియోజకవర్గంకు చెందిన పిల్లి అనంతలక్ష్మి గెలిచారు. 2019లో వైసీపీ నుంచి తిరిగి కన్నబాబు గెలిస్తే 2024లో జనసేన నుంచి కాకినాడ సిటీకి చెందిన పంతం నానాజీ విజయం సాధించారు. ఈ 4 సార్లు కూడా నియోజకవర్గానికి సంబంధం లేని బయట వ్యక్తులే గెలిచారు. అలాంటి నియోజకవర్గంలో ఇప్పుడు ఆధిపత్యం కోసం తెలుగుదేశం పార్టీ పోరాడుకునే దుస్థితి ఏర్పడిందన్న టాక్ వినిపిస్తుంది. చంద్రబాబు సైతం ఈ నియోజకవర్గాన్ని పట్టించుకోవడం లేదని టాక్ నడుస్తుంది. అందుకే నేతలంతా ఎవరికి వారే యమునా తీరే అన్నట్లుగా మారిపోయారు. 2019-24 మధ్యకాలంలో వైసీపీ ఇక్కడ బలంగా ఉంది. స్థానిక ఎమ్మెల్యే హోదాలో కన్నబాబు మంత్రిగా చేశారు. అదే కాలంలో జరిగిన సర్పంచ్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ తదితర ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థులను కూడా పెట్టలేదు. అప్పుడు టీడీపీ ఇన్ఛార్జిగా మాజీ ఎమ్మెల్యే పిల్లి అనంతలక్ష్మి ఉన్నారు. ఇదే వైఫల్యంతో చంద్రబాబు ఇన్ఛార్జ్ పదవి నుంచి ఆమెను తప్పించారు. ఆమె భర్త సత్యనారాయణ మూర్తి జిల్లా టీడీపీ ప్రధాన కార్యదర్శిగా ఉండగా ఆ పదవి కూడా తొలగించారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు నియోజకవర్గానికి టీడీపీ తరపున ఇన్ఛార్జ్ లేకుండా పోయారు. ఇన్ఛార్జితో పాటు నియోజకవర్గ బాధ్యతలు కూడా ఎవరికీ అప్పగించలేదు. ఎవరికి వారే తామే ఇన్ఛార్జ్ అని తిరిగే పరిస్థితి ఏర్పడిందని తెలుగు తమ్ముళ్లు వాపోతున్నారు. అసెంబ్లీ ఎన్నికలలో కాకినాడ రూరల్ నుంచి బీసీ శెట్టి బలిజ కోటాలో పిల్లి అనంతలక్ష్మి టికెట్ ఆశించారు. వారిపై అసంతృప్తి ఉండడం, పలు దఫాలు వారు పార్టీకి అలిగి రాజీనామాలు చేయడం తదితర అంశాలతో ఈ టికెట్ను అధిష్టానం పొత్తులో భాగంగా జనసేనకు వదిలేసింది. జనసేన అభ్యర్థి పంతం నానాజీ పోటీ చేశారు. వీరికి పనిచేసేది లేదంటూ పిల్లి దంపతులు స్పష్టం చేశారు. వారి అనుచరులు చంద్రబాబు, లోకేష్ ఫ్లెక్సీలు, జెండాలు తగలబెట్టారు. అయినా అధిష్టానం పట్టించుకోలేదు. ఎట్టకేలకు పిల్లి దంపతులు అలకవీడి పార్టీ కోసం పనిచేశారు. ఎన్నికల కోసం టీడీపీ నియోజకవర్గ కోఆర్డినేటర్గా పిల్లి సత్యనారాయణమూర్తి, కోఆర్డినేటర్గా కటకం శెట్టి బాబీని నియమించింది. ఇదే సమయంలో నానాజీకి కుడిభుజంగా కోఆర్డినేటర్ కటకం శెట్టి బాబీ పనిచేశారు. సొంత నిధులు వెచ్చించి అభ్యర్థి విజయం కోసం కృషి చేశారు. అభ్యర్థి నానాజీ కూడా ఆయనను వెంటబెట్టుకుని తిరిగేవారు. ఎన్నికల్లో నానాజీ గెలిచారు. అయితే ఎమ్మెల్యేగా పంతం నానాజీ గెలిచిన తర్వాత పిల్లి సత్యనారాయణమూర్తి కుమారుడు వైసీపీకి పనిచేశారని నేరుగా ఎమ్మెల్యే నానాజీ ఆరోపించారు. అలాగే ఎమ్మెల్యే తరపున పట్టించుకోవడం లేదని, అధికార కార్యక్రమాలకు తనను పిలవడం లేదని, తమను అవమానపరుస్తున్నారని మాజీ ఎమ్మెల్యే అనంతలక్ష్మి దంపతులు ప్రత్యారోపణలు చేశారు. ఇందుకు నిరసనగా తాను కోఆర్డినేటర్ పదవికి రాజీనామా చేస్తున్నట్లు పిల్లి సత్యనారాయణమూర్తి ప్రకటించారు. ఆ రాజీనామాను అధిష్టానం అంగీకరించింది. ఇప్పుడు ఆయన కేవలం రాష్ట్ర కార్యదర్శిగా మాత్రమే ఉన్నారు. ఇప్పుడు రూరల్ నియోజకవర్గానికి ఇన్ఛార్జిను నియమించాలని, తాము ఎవరు వెంట నడవాలో చెప్పాలని కేడర్ కోరుతున్నారు. పూర్తిస్థాయి ఇన్ఛార్జ్ లేకపోవడంతో కొద్దిమంది లీడర్లు గ్రూపులు కట్టారని, ఈ పరిస్థితిలో ఏ గ్రూపులో ఉండాలంటూ సీనియర్లు వాపోతున్నారు. అధిష్టానం మాత్రం ఒక్కరికే బాధ్యతలు అప్పగించకుండా 2 మెన్ లేదా 3 మెన్ కమిటీని నియమిస్తామని చెబుతూ వస్తుంది. పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి మంత్రి లోకేష్ కాకినాడ జిల్లాకు వచ్చి 3 గంటల పైగా రూరల్ నియోజకవర్గ క్యాడర్తో సమావేశమయ్యారు. ఆ సందర్భంగా ఆయన నేతలకు చురకలంటించారు. పార్టీకి కార్యకర్తలే ముఖ్యం, వారు లేనిదే పార్టీ లేదు. నాయకులు అలగడం, రాజీనామాలు చేయడం, ఇళ్లలో కూర్చోవడం మంచిది కాదంటూ పరోక్షంగా పిల్లి దంపతులకు వార్నింగ్ ఇచ్చారు.
దీంతో ఇక పిల్లి కుటుంబానికి రూరల్ టీడీపీలో సంబంధం ఉందని అందరూ భావించారు. అయితే జిల్లా పార్టీ అధ్యక్షుడు జ్యోతుల నవీన్ మాత్రం నియోజకవర్గానికి సంబంధించి రూరల్ మండలానికి పిల్లి సత్యనారాయణమూర్తి, కరప మండలానికి శ్రీనివాసబాబా, నియోజకవర్గంలోని కాకినాడ కార్పొరేషన్ పరిధిలోకి వచ్చే 5 డివిజన్లకు కటకంశెట్టి బాబీలను నియమించి వారికి బాధ్యతలు అప్పగించారు. ఇప్పుడు ఇది పార్టీలో అసమ్మతి కుంపటి రాజేసింది. మొత్తం మీద పార్టీ కోసం పనిచేస్తూ వైసీపీ నేతలను సైతం పార్టీలో చేర్చుకునేలా ప్లాన్ చేస్తున్నారు. అయితే పొత్తులో భాగంగా ఎమ్మెల్యేతో కలిసి వెళ్తున్న కటకంశెట్టి బాబీకి అన్యాయం చేశారంటూ ఆయన అనుచరులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కేవలం 5 డివిజన్లు మాత్రమే ఆయనకు ఇచ్చారు. పార్టీ పదవికి రాజీనామా చేసిన పిల్లి సత్యనారాయణమూర్తికి రూరల్ బాధ్యతలు ఎలా అప్పగించారు? అసలు ప్రజల్లో కనబడని శ్రీనివాసబాబాకు కరప మండలం ఎందుకు ఇచ్చారంటూ వారు ఆందోళనకు దిగుతున్నారు. ఇది అధికారికంగా కాదని, తాత్కాలిక సర్దుబాటని జిల్లా పార్టీ చెప్పినప్పటికీ ఎవరూ వినడం లేదు. ఏదో ఒకటి తేల్చాలని డిమాండ్ చేస్తున్నారు. ఏది ఏమైనా సాక్షాత్తు మంత్రి విచ్చేసి వార్నింగ్ ఇచ్చినా తిరిగి వారికే పదవులు ఇచ్చారు. ఇక తామేం చేయాలని బాబీ వర్గం అసంతృప్తి, అసహనం వ్యక్తం చేస్తున్నారు. దీంతో పార్టీలో మరో కుంపటి రాజుకుంది. దీనిపై అధిష్టానం ఎలా స్పందిస్తుంది? ఈ ముగ్గురిని కూటమిగా నియమిస్తుందా లేక కొత్త వారికి అవకాశం కల్పిస్తుందా అన్న చర్చ జరుగుతుంది.